మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనకి ఉన్నది చాలు, ఇక మీద అక్కర్లేదు అనే భావన ఉండాలి. త్యాగం చేయాలి, దానం చేయాలంటే అది ఉండాలి. సేవ చేయడానికి డబ్బు దానం మాట ఎలా ఉన్నా, ఎవరికైనా ఏదైనా శారీరకంగానో లేదా 4 మంచి మాటల ద్వారా సేవ చేయాలన్నా, ఓదార్పు పలకాలన్నా మనకి ముందు నిగ్రహం ఉండాలి. అంటే మనం కొన్నింటిని తట్టుకోగలిగితేనే కదా వాళ్ళకి చెప్పగలం. ఒక ఆసుపత్రిలో ఉన్న ఒక అనారోగ్యవంతురాలికి, వృద్ధురాలికి సేవ చేయాలి అంటే ముందు ఆ వాతావరణానికి మనం తట్టుకోగలాలి. అక్కడ ఎటువంటి చికాకు, అసహ్యము, అసహనము లేకుండా ఉండాలి. ఆ నిగ్రహం మేము మా కుటుంబ సభ్యులం మా అమ్మగారిలో చూసాం. నీ పని నీవు చేసుకొను, నియమము తప్పవు అన్నాం. అందుకే 90 ఏళ్ళు బతికారు ఆవిడ. ఆ చివరిలో ఏదో 1 సంవత్సరం, మహా అయితే 1.5 2 ఏళ్ల పాటు కొంచెం మంచంలో ఉండి ఇబ్బంది పడ్డారు. కానీ 88 సంవత్సరాలు కూడా ఆవిడ పని ఎవరికి చెప్పలేదు. ఎవరి పనైనా ఆవిడ చేయడమే. కానీ మంచినీళ్ళు కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవడమే తప్ప కోడలను కూడా అడిగేది కదా. అందుకే కోడలైనా నిన్ను ఆపగలేదు అన్న. మేము వచ్చాం కదండి, మేము తెస్తాం కదా. ఏం తెస్తావే, చిన్నపిల్ల. 50 ఏళ్ళు వచ్చినా కోడలు చిన్నపిల్లే, 60 ఏళ్ళు వచ్చినా కొడుకు చిన్నపిల్లాడు ఆవిడ దృష్టిలో. ఏం తెస్తారమ్మా మీరు చిన్నపిల్లలు అంటాం, ఆవిడ తెచ్చుకోవడం. ఇది ముందు మేము నేర్చుకున్నాం, మాకు ఆశ్చర్యంగా ఉండేది. అలాగ ముందు మనం సేవ చేయాలి అంటే మన కుటుంబాలలో మనం కుటుంబ సభ్యుల మీద కూడా ఆధారపడకుండా ఆడా మగ ఎవరికి వారి పనులు వారు చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఊరికి కూర్చుని ఆజ్ఞాపించడం కాదు. అసలు పిల్లలకి మనం సేవాగుణం, ఈ చురుకుదనం అలవాటు చేయాలంటే తల్లి తండ్రి మాటిమాటికి చురుగ్గా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అది పిల్లలు వచ్చి అందుకని అమ్మ నీకెందుకు నేను చేస్తాను కదా అంటే సంతోషమే, దాని గురించి కాదు. కానీ ఏదో చేయించడం అలవాటు చేయాలి అనుకోవడంలో పర్వాలేదు. కానీ ఇక కూర్చుని చేయించుకోవడమే మనం పనిగా పెట్టుకుంటే వాళ్ళు మనం చెప్పే మాటల కంటే మనం చేసే చర్యల్ని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి మనం కూడా కూర్చుని చేయించుకోవాలన్నమాట అనే ధోరణికి వస్తారు. అలా రాకూడదంటే మనం పెద్దవాళ్ళం కూడా సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి, జరుగుతూ ఉండాలి. అప్పుడు అందరికీ అదొక ఆదర్శం అవుతుంది. నీదకు మహాక్రమశిక్షణ సొంతయైన మాదాపన కానిరాదు. సింహసంఘ సభ్యులు కాబట్టి నేను ప్రత్యేకంగా ఓ మాట చెప్పదలుచుకున్నాను. సింహానికి ఒక పద్ధతి ఉంటుంది. రామాయణంలో ఒక సందర్భంలో వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక అంటారు. సుందరకాండలో పున్నమనాడు చంద్రుడిని వర్ణిస్తాడు ఆ మహానుభావుడు, మహాకవి, ఆదికవి. ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక మహారణం ప్రాప్య యథా గజేంద్రక రాజ్యం సమాసాద్య పునర్నరేంద్రక తథా ప్రకాశో విరరాజచంద్రక అని వర్ణిస్తాడు. ఇందులో మనకి బాగా ఉపయోగపడే మాట ఏంటంటే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక అంటాడు. ఒక చదునైన రాతి మీద కూర్చున్నటువంటి సింహంలా ఉన్నట్ట చంద్రుడు. చంద్రుడు చల్లగా ఉంటాడు. సింహాన్ని చూస్తే మనకి వేడెక్కిపోతూ ఉంటుంది. అటువంటి సింహాన్ని చంద్రుడితో పోల్చడం ఏమిటండి? సింహాన్ని చూస్తే మనకి వేడెక్కుతుంది కానీ సింహానికి వేడెక్కదు. దాని మామూలుగానే ఉంటుంది. పైగా తెల్లగా ఉంటుంది. తెల్లటి జూలుతో ఉండడం వల్ల వాల్మీకి మహర్షి చంద్రుడిని సింహంతో పోల్చాడు. పైగా ఒక తిన్నె మీద, ఒక బండరాతి మీద, ఒక కొండ రాతి మీద కూర్చున్న సింహంతో ఎందుకు పోల్చాడంటే సింహానికి ఒక లక్షణం ఏమిటంటే 24 గంటల్లో అది 20 గంటల పైన గుహలోనే ఉంటుంది, బయటికి రాదు. 4 గంటలు 3 గంటలు వస్తుంది సుమారుగా. తిరుగుతుంది. దాని ఆహారం ఏదో సంపాదించుకుంటుంది. ఎవరి మీద ఆధారపడదు. సింహసంఘ సభ్యులము అంటే సేవకి కానీ, త్యాగానికి కానీ, దానానికి కానీ, దేనికి ఎవరి మీద ఆధారపడకూడదు. సింహంలాగే బతకాలి. లేదా లయన్స్ క్లబ్ అని ఎందుకు పెట్టుకున్నాం? ఊరికి ఇక్కడ బ్యాడ్జీ పెట్టుకుని తిరగడానికే. సింహం బొమ్మ. సింహంలా బతకాలి మనం. అంటే ఏ లక్షణాలు నేర్చుకోవాలో ఆ లక్షణాలే. మళ్ళీ ఇప్పుడు కావ్య సంప్రదాయంలో ఉపమానాలు అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎందులో ఉపమానం చెప్పారో అదే తీసుకోవాలి. కానీ అన్నిటా అయితే సింహంలా బతకమంటే అడవి మీద పడి మొత్తం జంతువులను చంపమానండి అని అనకూడదు.
ఉపమానాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే దాని పరిమితికి లోపల ఉంటాయి. అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది అంటే అర్థం చంద్రుడిని చూస్తే ఒక చల్లదనం కలిగినట్టే, ఒక అమృత స్పర్శ కలిగినట్టే ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపిస్తోందని అర్థం. మాకు చిన్నప్పటి నుంచి ఉపమాలంకారంలో ఇదే చెప్పేవాడు, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇంకో వాక్యం మా ఉపాధ్యాయులకు దొరికేది కదా, మాకు దొరకట్లేదు. కానీ ఆ చంద్రబింబం వలె ఉంది అంటే చంద్రమండలం నిండా రాళ్ళు రప్పలు ఉంటాయి కదండి, అంటే ఈ అమ్మాయి మొహం నిండా మొటిమలు ఉన్నాయని గోతులు ఉన్నాయని అర్థం అండి అని అనకూడదు. అలాగే చంద్రమండలంలోనేమో 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి అంటారండి. ఈ అమ్మాయి కూడా కాపురానికి వస్తే సగం నెలంతా వెలుగును నెలంతా చీకటి ఉంటుందండి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఉపమానం అనేది కవి ఏ సందర్భంలో ఎంత పరిమితిలో వాడాడో అంత పరిమితిగా దాన్ని తీసుకోవాలి. మొత్తం అంతా సరిపోతుంది అనుకోకూడదు. అలా అనుకోబట్టి చాలా పోలికలు వస్తుంటాయి, దెబ్బలాట్లు కూడా వస్తుంది. అలా పోల్చారు ఇలా పోల్చారు, ఆ పోల్చడంలో ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని తీసుకోవాలి. అలా ఇక్కడ శిలాతలం మీద కూర్చున్న సింహంతో చంద్రుడిని ఎందుకు పోల్చాడు అంటే, మనం ఖాళీగా హాయిగా దర్జాగా ఎలా కూర్చోగలుగుతామండి? ఒక సోమరపోతు కూర్చోవడం వేరు, శుభ్రంగా సంపాదించిన వాడు కూర్చోవడం వేరు, సంతృప్తిగా ఉన్నవాడు కూర్చోవడం వేరు. జీవితంలో సాధించవలసినవి సాధించినవాడు, సంపాదించవలసినంత సంపాదించినవాడు, ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేసి నిశ్చింతగా ఒక చోట కూర్చుంటాడు. అది సింహ లక్షణం. ఇంకా ఊరికి సంపాదిస్తూ ఉండాలని ఏం లేదు అక్కడ. ఇంకా సంపాదించేది ఎందుకంటే త్యాగానికి. అందుకే సింహం లక్షణం ఏమిటంటే అలా నిదానంగా హాయిగా కూర్చుంటుంది. ఎందుకంటే దానికి 2 రకాల నమ్మకాలు. ఒకటి, ఎప్పుడైనా వెళ్ళి అసలు నేను తినాలి, నా కడుపు నిండింది, నేను కూర్చున్నాను, ఇబ్బంది ఏముంది, ఇది ఒకటి ముందు సంతృప్తి. రెండోది ఒక నమ్మకం ఏమిటంటే నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళి నాకు కావాల్సిన తిండి నేను సంపాదించుకోగలను, ఇంకా నాకేం బ్యాంక్ అకౌంట్ కావాలా, ఆధార్ కార్డు కావాలా, పాన్ కార్డు కావాలా, ఏముంది, అవసరం లేదు కదా. అందుకని నేను ఎప్పుడంటే అప్పుడు సంపాదించుకోగలను కాబట్టి కూర్చుంటాను. ఇప్పటికే నా తిండి ఏదో నేను తిన్నాడు, తినేది అడిగే వరకు కూర్చుంటాను. ఇంత ఈ 2 సంతృప్తి ఒకటి, సాహసం ఒకటి. ఈ 2 కారణాలుగా సింహం 20 గంటలు గుహలో కూర్చోగలుగుతుంది. అందుకే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర అన్నాడు. మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే సింహసంఘ సభ్యులుగా మనం సింహం నుంచి నేర్చుకోవలసింది ముందు సంపాదించవలసింది ఏదో సంపాదించుకున్నాక ఇంకా సంతృప్తి పడాలి. ఒక 60 ఏళ్ళు దాటాక ఇంకా సంపాదించేది ఎందుకు ఉంటే త్యాగం చేయడానికి అంతే. ఇంకా వదిలేయాలి అలాగా. ఇంకా ఊరికే ఇంకా పెంచి చేసుకుని ఇంకా మా అబ్బాయిల కోసం సంపాదిస్తామండి, మనవాళ్ళ కోసం సంపాదిస్తామండి. ఆ సంపాదించేది ఏదో పుణ్యం సంపాదించరాదా, జ్ఞానం సంపాదించరాదా? ఎందుకు ఈ సంపాదన? ఈ ఆలోచన చేయాలి. పైగా సింహానికి ఇంకో లక్షణం ఉంది. దాన్ని సింహసంఘ సభ్యులుగా మనం అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే లయన్స్ క్లబ్ యొక్క ఆశయాలు నెరవేరుతాయి. ఎందుకంటే లయన్స్ క్లబ్ అయినా ఇంకో స్వచ్ఛంద సంస్థ అయినా ఏదైనా సేవాభావంతో నడుస్తూ ఉన్నప్పుడు సేవా మాధుర్యం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సేవా మాధుర్యం కోసం సేవాభావంతో నడుస్తున్నప్పుడు దానికి డబ్బు కావాలి కదా, అందరూ దానం చేయాలి కదా. కేవలం సభ్యులతోనే నడిపోదు కదా. వాళ్ళకున్న పలుకుబడులు అన్నీ ఉపయోగించి రకరకాల చోట్ల తెచ్చి మొత్తం మీద వాళ్ళ చేతి ఇప్పించి వాళ్ళకేదో కాస్త మర్యాద చేసి హుషారుగా కప్పి వాళ్ళకేదో కాస్త గుర్తింపు కలిగేలా చేసి వాళ్ళ నుంచి వచ్చినటువంటి 1000 లక్షలో ఏదైనా సరే సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. ఇలా వినియోగించాలన్నాను కూడా సింహమే మనకు ఆదర్శం. మృగరాజు సింహమే. మృగంలో ఎన్ని ఉన్నా సరే ఏనుగు లేదా సింహం కంటే లావుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, పెద్ద పెద్ద కాళ్ళు, బాగా లావు కాళ్ళు, అన్నీ లావే సింహాలు. ఏనుగుకి ఒక తోక తప్ప, తొండం లావు, దవడలు లావు, ఈ కాళ్ళు లావు, చెవులు లావు, పెద్ద విశాలంగా ఉంటాయి చేటల్లాగా, పొట్ట సరే అన్నీ లావే, కానీ తోక కూడా సన్నం. అంత లావైనటువంటి ఏనుగుండగా ఇంచుమించు సింహంతో సమానంగా ఏదో పార్టీలో నెంబర్ 2 అన్నట్టుగా చెప్పేటువంటి పులి ఉండగా సింహాన్ని కూడా చంపగలిగినటువంటి శరభసాళవ మృగం 8 కాళ్ళు ఉంటాయట దానికి, అది ఉండగా సింహాన్ని ఎందుకు మృగరాజు అన్నారండి? మనం మానవుల్లో నాయకులం కావాలి అంటే, మానవోత్తములం కావాలంటే, మానవేంద్రులం కావాలి అంటే సింహంలో ఉండాలి. ఉంటేనే మృగరాజు అయినట్టుగా మనం నరులందరికీ రాజు అవుతాం. ఎలాగా? సింహానికి ఒక లక్షణం ఏంటంటే గొప్ప త్యాగం. అది ఎప్పుడో రోజు మొత్తంలో 1-2 గంటలు బయటకు వస్తుంది అనుకున్నాం కదా, వచ్చినప్పుడు ఓ ఏనుగు చంపుతుంది. దానికి మళ్ళీ చిన్న చిన్న కుక్కలు నక్కలు నచ్చవు. ఆ హోదా అంతే. సింహసంఘ సభ్యులు కూడా అలా హుందాతనంతో బతకాలి, కక్కుర్తి పడకూడదు. కక్కుర్తి పడ్డామంటే మనం ఈ సింహసంఘంలో ఉండవలసిన వాళ్ళం కాదు. హుందాగా ఉండాలి, ఉదారంగా ఉండాలి, ఉదాత్తంగా ఉండాలి.
ఇచ్చినా ఉదాత్తమే, అడిగినా ఉదాత్తమే. అందుకని 10 రూపాయలకి 100 రూపాయలకి చేయి చాపకూడదు. అలాగే ఎవరికి 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వకూడదు. ఇచ్చామంటే అది ఇస్తే 10 రూపాయలు ఎక్కువ ఇద్దామనే ధోరణిలోనే ఉండాలి. అది సింహం లక్షణం. ఏనుగును చంపిన తర్వాత ఆ పూటకి దానికి కావలసిన మాంసం ఏదో తింటుందండి. అది కూడా కుంభస్థలం మాంసమే. ఈ తొడ మాంసం మెడ మాంసం తిందది. శుభ్రంగా కుంభస్థల మాంసం చీల్చి నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమం గాక కేసరి జీర్ణతృణంబు మేయునే అంటాడు చెన్నైశ్వరి నీతి చంద్రికం. తన సొంత వాడి గోళ్లతో చీల్చినటువంటి ఏనుగు కుంభస్థలం నుంచి వీడి నెత్తురులకేటువంటి మాంసాన్ని తప్పితే సింహం ఎప్పుడూ ఎండుగడ్డి తినదు అంటాడు. సింహసంఘం సభ్యులు అంటే అవినీతికి పాల్పడకూడదు. మనం ఏ వృత్తిలో ఉన్నా సరే, ప్రభుత్వ ప్రైవేటు ఏ వృత్తిలో ఉన్నా సరే, వ్యాపారంలో ఉన్నా సరే, కల్తీలకి అవినీతికి మనం పాల్పడకూడదు. సరుకు కల్తీ చేస్తున్నాము అంటే మనం సింహసంఘంలో ఉండాల్సిన వాళ్ళం కాదు, కుక్కల కమిటీలోకి వెళ్ళిపోవలసింది. ఎందుకంటే కుక్క బుద్ధి పెంట బుద్ధి, సింహం బుద్ధి చంద్రుడు బుద్ధి. ఇది అలవాటు చేసుకోము. వ్యాపారంలో కల్తీ చేస్తున్నాం, వ్యాపారంలో దోచుకు తింటున్నాం అంటే సింహంలో ఉండకూడదు, సింహ సంఘంలో ఉండకూడదు. ఔదార్యం ఉన్నా సరే, దానం ఇచ్చినా సరే. ఆవును చంపుతామండి, చెప్పులు దానం ఇస్తామండి అనకూడదండి. చెప్పులు దానం ఇచ్చిన పుణ్యం అని అంటారు. మరి ఈ పుణ్యంలోంచి ఆ గోహత్య చేసిన పాపం ఏమైంది? ఎలా సంపాదిస్తున్నామనే దాన్ని అందరూ ఆలోచించుకోవాలండి. అక్రమ వ్యాపారాలు చేసేసి, జీఎస్టీలు ఎగ్గొట్టేసేసి, రకరకాలు చేసేసి మేము సింహసంఘ సభ్యులు అంటే కుదరదండి. నన్ను మన్నించండి, నాకు నిజాలు మాట్లాడటమే అలవాటు. అయినా నన్ను మళ్ళీ పిలుస్తున్నారు, నాకే ఆశ్చర్యంగా. అందుకని ఇంకా హాయిగా మాట్లాడతాను. ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. అక్రమం చేస్తున్నాం, పన్నులు ఎగ్గొడుతున్నాం, దొంగ నాటకాలు ఆడుతున్నాం, కల్తీ చేస్తున్నాం అంటే మనం సేవ పక్కనెట్టండి, సేవ వేరే నాటకం ఉండడానికి వీలేదు సంఘంలో. నిజాయితీగా బతకాల్సిందే, నీతిగా బతకాల్సిందే. అలాంటి వాడే లయన్స్ క్లబ్, అలాంటి వాడే లయన్. ఊరికే లేకపోతే లైన్, LINE లైన్, లైన్లో నిలబడ్డానికి పట్టుబడుతుంది, చెప్పు కర్ర పట్టుకొని. లేకపోతే LIOM లైన్ కాదు. సింహం ఎంత త్యాగం చేస్తుందంటే ఏనుగును చంపిన తర్వాత ఆ కొద్దిగా ఏదో దానికి ఏదో 1/2 కేజీ మాంసం ఏదో తిని మిగిలిన ఏనుగును అలా వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే. శిలాతలం ప్రాప్యేదా మృగేంద్రక, హాయిగా కూర్చుంటుంది, దాని జపం అనుకుంటుంది. అదే పులి ఏదైనా జంతువుని చంపితే సింహం అంత పరాక్రమంగా దానికి ఉన్నప్పటికీ పులిలో 2 తేడాలు ఉన్నాయి. సింహం ఎదురుగా వచ్చి చంపుతుంది, పులి వెనకాల నుంచి మాటేసి చంపుతుంది. అది దొంగ బుద్ధి. రెండోది, సింహానికి పులికి తేడా, తాను ఏనుగును చంపిన తర్వాత ఆ మాంసం కొద్దిగా కావలసింది మిగిలింది వదిలేస్తుంది. జంతువులు తింటే పోనీ, ఎందుకు అంత మనకి అక్కర్లేనప్పుడు ఊరికే పట్టుకెళ్ళి దాచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఇది తోని చంపగలం, చంపాం, సాధించగలం, సాధించాం, సంపాదించాం. సంపాదించిందంతా మనమే అనుభవించాలని ఏం లేదు. సమాజం కోసం సంపాదిస్తాం. సంపాదించే అవకాశం భగవంతుడు అందరికీ ఇవ్వడు, అందుకని మనం సంపాదిస్తాం, కానీ త్యాగం చేస్తాం. ఎందుకంటే పాపం ఎంతోమంది అవకాశాలు ఉండవు. రోజుల్లో కష్టపడిన ఒకడికి అట్టిపడి బట్టి పెట్టుకుంటాడు పక్కనే, రోజుల్లో ఉంటాడు అక్కడ. మనలాగే వాళ్ళ అబ్బాయో అయినా ఉంటారండి. కానీ సాయంత్రానికి వాడికి 100 రూపాయలు మిగిలితే గొప్ప. తెచ్చిన అట్టిపండు గెలలు అవి అమ్మినవి కలిపి మొత్తం లెక్క కడితే 100 మిగిలితే గొప్ప. మరి లెక్క పెట్టండి మీరు దయచేసి. 30 × 100 3,000తో వాడి కుటుంబం ఎలా పెడుతుందండి? మరి అంతకంటే దారి లేదు. మరి మనకి మన వ్యాపారాల్లో, మన కోటీశ్వరత్వంలో మనం ఊరికే గండాపట్టి దగ్గర అలా కూర్చుంటే చాలు, గంటకు వచ్చేస్తున్నాయే లక్షలు, గంటకు వస్తున్నాయి కదా లక్షలు. మరి ఎంత సంపాదన అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు, వాళ్ళకి లేదు. మంది వాళ్ళది ఒకటే శరీరం, అందరూ మగాళ్ళమే, అందరూ ఆడాడమే, అందరూ మానవులమే, అందరూ శ్రమ పడితే చెమటే వస్తుంది. వాళ్ళకెందుకు లేదు ఆ వృత్తి? వాడు ఎంచుకున్న వృత్తి అది. ఎంచుకున్న వృత్తి అంటే ఏం చేస్తారు? అంతకంటే ఏం లేదు వాళ్ళకి. మనలాగా వాళ్ళని పెద్ద చదువులు చదవాలి, మనలాగా పెద్ద వ్యాపారంలో వాళ్ళు చేయలేదు. అందుకే మనకి సహజంగా మనం సింహంలా ఉంటాం కాబట్టి, మనం వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు అధికారులం కాబట్టి మనం సింహంలా బతికి ఆ పేద బడుగు బలహీన వర్గాలు బతకడానికి అన్ని విధాల అవకాశం కల్పించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యం సవ్యంగా. వైదిక ధర్మం ఇంతే చెబుతుంది. అంతేగాని వాడి తలబొట్టి వీడికి పెట్టు, వీడి తలబొట్టి వాడికి పెట్టు అని దిక్కుమాల సిద్ధాంతాలు వైదిక ధర్మం చెప్పదు. అది సాధ్యం కాదని చరిత్రలో రుజువైపోయింది. వీడిని కొట్టి వాడికి పెట్టినా, వాడిని కొట్టి వీడికి పెట్టినా మొత్తం అంతా నాశనం అయిపోతుంది అని అర్థమైపోయింది, చరిత్రలో రుజువైంది. ఈ సామ్యవాద సిద్ధాంతాలన్నీ ప్రపంచం అంతా విఫలమైపోయి మళ్ళీ మొత్తం దోపిడీదారులే బయలుదేరారు అధికారానికి వచ్చేవాడు. ఇదివరకు వాడు దోచుకున్నారు, ఇప్పుడు వీడు దోచుకుంటారు, అంతే తేడా. అందుకే వైదిక ధర్మం ఆ విషయాన్ని కనిపెట్టే మనిషికి సొంత ఆస్తి ఉండాలి, కానీ పరిమితంగా ఉండాలి. సంపాదించే అవకాశం ఉండాలి, కానీ మనిషి సంపాదించాలని తన కోసం ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకొని మిగిలింది సమాజం కోసం ఉపయోగించాలి.
యావద్భ్రయేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యో అభిమన్యేత సస్తేనో దండమర్హతి. సామ్యవాద సిద్ధాంతం మొత్తం మీద ఇంత గొప్ప మాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది వేదంలో మాట. యావద్భ్రయేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం. పొట్ట ఎంతవరకు పట్టిందో అంతవరకే మనిషికి సొంతం. ఆ పైన ఒక ముద్ద తిన్నా తప్పే, 2 మూటలు దాచినా తప్పే చెప్పింది స్పష్టంగా. సస్తేనో దండమర్హతి. వాడు సమాజ సంపదను దాచుకునుట ఎండ దోచుకునుటే నన్ను సాగర ఘోషలు ఉన్నాయి. దాచుకునుట ఎండ దోచుకునుట. వాడు అవసరాలకి మించి దాస్తున్నాడు అంటే అది దోచుకోవడమే. అందుకని వాడు దాచడానికే వీల్లేదని చెప్పింది, దోచుకోవడానికి వీల్లేదని చెప్పక్కర్లేదు. వైదిక ధర్మం అంత స్పష్టంగా ఏ సిద్ధాంతాలు పనికిరో దీనికి ముందు. ఎక్కడ విఫలమైందంటే ఆచరణే, అన్నిటికీ అదే ఆచరణ. మనం హాయిగా చెప్పుకుంటాం ఇవన్నీ, అబ్బాయి దీన్ని మించింది లేదండి అంట. మనమేమో రాజకీయాల్లో మీరు గమనించండి, అబ్బాయి ఇది మారాలండి, అది మారాలండి, వాళ్ళు రావాలండి, వీళ్ళు రావాలండి అంట. వెళ్ళి ఓటేయవు, ఇంట్లో కూర్చుంటాం. బరాబరుగా బ్రహ్మాండంగా ప్రచారాలు చేసేసారు హైదరాబాద్ ఎన్నికల్లో. ఓటింగ్ మాత్రం 45% దాటలేదు. ఏమైపోయింది? ఇది ప్రజాభిప్రాయం అనాలా, రుజాభిప్రాయం అనాలా? ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ అది రుజాభిప్రాయం. రుజా అంటే రోగం. రోగిష్టి వాళ్ళు కూర్చుంటారు ఇంట్లో. శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నవాడు రోగం అండి వెళ్ళడానికే. ఇగో నేను వేసాను ఓటు, అందుకే చెబుతున్నాను. ఖచ్చితంగా నేను వెళ్ళేసాను. నాకున్న ప్రతిష్టగా, నాకున్న వ్యవహారానికి సామాన్య జనంలో వెళ్ళి నేను నిలబడ్డాలంటే నాకు ఇబ్బందిగానే ఉంటుందండి. కానీ అలా ఆలోచించడం భారతదేశ పౌరుడుగా మన బాధ్యత. వెయ్యాలంతే. వెళ్ళి వేసాం. నేను మా శ్రీమతి శారద ఇద్దరం వెళ్ళి వరుసలో నుంచుని వేసాం. ఆవిడ కోచోట, నా కోచోట వచ్చింది. 2 బూతులకి ఏకంగా 10,000 తేడా ఉంది. అయినా సరే వెళ్ళి ఒక కారు మాట్లాడుకుని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంది. దాని గురించి మేమే ఖర్చు పెట్టుకున్నాం. ఎక్కడున్నాయో చూసుకుని వెళ్ళి వేసి వచ్చేద్దాం. మనం అలా ఆలోచించట్లేదండి. మన బాధ్యత మనం చేయడం మానేసి సమాజం మారాలి, ఏదో రావాలి, సేవాభావం రావాలి, శ్రీరాముడి దగ్గర రావాలి, బుద్ధుడి దగ్గర. ఎవరి దగ్గర వస్తారండి? మేడ మీద నుంచి మనం దిగంగానే. అంతా ఆచరణ వైఫల్యంలోనే ఉంది. వైఫల్యం అంతా ఆచరణ లోపంలోనే ఉంది, సిద్ధాంతాల లోపం కాదు. అంచేది వైదిక ధర్మం మనిషి బలహీనతను కూడా కనిపెట్టింది. నువ్వేం సంపాదించడానికి వీల్లేదు, సొంత ఆస్తి అనేది ఉండడానికి వీల్లేదు, అంతా కమ్యూన్ అన్నారు కమ్యూనిజంలో. అందుకే మొత్తం ఏం చేశారు రైతులు? పశువులు ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ఇష్టలాగా కొన్ని లక్షల పశువుల్ని రష్యా దేశంలో కమ్యూనిజం వచ్చిన కొత్తలో చంపేశారు. వాళ్ళ పశువులను వాళ్ళే చంపేశారు. పశువులను నరికి వేశారు. ఎందుకని? మేము కొనుక్కున్నాం. మా తల్లిది. గేదె అంటారేమిటి, ఆవంటారు, మా తల్లిది, మేము పెంచుకున్నాం, మీకు ఎలా ఇచ్చేయమంటారు, ఎవరికి ఇచ్చేయమంటారంటే పట్టుకెళ్ళి అని వాళ్ళ పశువులు ఇవ్వడం ఇష్టంలాగా నరికేశారు వాళ్ళు. అంత కోపం వచ్చింది ఒక్కొక్క రైతుకి. బలవంతంగా లాక్కున్నారు ప్రభువులు, స్టాలిన్ పూర్వులు అందరూ కలిసి సిద్ధాంతం పేరు చెప్పి. ఏమైంది? తర్వాత విఫలమైంది మొత్తం. అదే వైదిక ధర్మం ఏం చెబుతుందంటే, మీ ఇంట్లో పెళ్ళయిందా, గోదానం చేయవయ్యా. మీ నాన్నగారు పోయారా, గోదానం చేయవయ్యా, పుణ్యగతులు వస్తాయి. అయ్యో, అమ్మగారికి సద్గతులు కలగడానికి 10 గోవులు దానం చేయవయ్యా. ఇదండి మన సంస్కృతి. కొంచెం అందులో బెదిరింపు, బిగింపు కూడా ఉంటుంది. లేకపోతే వైతరణి నది, దాని నిండా రక్తం ఉంటుంది, చీము ఉంటుంది, నేత్రం ఉంటుంది, దాటడం కష్టం, ఇగో గోదానం చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెబుతారు అంటే, నీ చేత గోవును దానం చేయించడం మహానుభావ. ఎంత గొప్పతో వైదిక ధర్మం ఆలోచించండి. హిందూ ధర్మం అంటే ఏమిటో ఆలోచించండి. కృణవంతో విశ్వం ఆర్యం అని హిందుత్వ అభిమానులు ఎందుకంటారో ఆలోచించండి. ఇదే ధర్మం విశ్వమంతా వ్యాపిస్తే శాంతి తప్ప మరొకటి ఉండే అవకాశమే లేదు. ఇది కేవలం విశ్వాసం కాదండి, పరమ వాస్తవం అండి హిందూ ధర్మం. అది పరమ వాస్తవం. ఇదే కనుక అనుసరిస్తే మనం ప్రపంచంలో అశాంతి ఉండే అవకాశం లేదండి అసలు. నీ దగ్గర ఉన్నదంటే నీకు ఏది ఎక్కువ అది ఇచ్చేసేయి, కానీ సంపాదించడం మానక్కర్లేదు. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు. ఇప్పుడు నమోటిగాడు మాట్లాడితే మీరు లక్షణైనా ఇస్తారండి, అభ్యంతరం లేదు. నాకున్న పేరు, ప్రతిష్ట, గౌరవం అంటూ అమర్నాథ్ గారు పిలిచారు. వారు నిజంగా అమర్నాథుడే, దేవేంద్రుడు లాంటి వాడే. ఏదైనా చేస్తారు ఆయన. నాకు బోడు సత్కారాలు చేశారు. కానీ నా అంత మరొక పురోహితుడో అర్చకుడో మాట్లాడితే మీరు ఇస్తారండి? మీరు ఆలోచించండి. ఆయన గుళ్ళు అర్చకుడు అండి, ఆయనకు అంతెందుకంటే గరిపట్టేశ్వరరావు గారు వేరే ఆయన మాట్లాడండి, ఆయన గంట కష్టపడ్డాడు. కానీ ఈ ఇమేజ్ని బట్టి, పేరు ప్రచారాన్ని బట్టి తేడా ఉందా లేదా? ఏ వృత్తిలోనైనా అంతే. మరి ఆయన బ్రాహ్మడే, నేను బ్రాహ్మణే, నేను చదువుకున్నా, ఆయన చదువుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి నాకంటే ఆయన బాగా మాట్లాడవచ్చు కూడా, కానీ ఆయనకి ఎవరే అంచేత నా బుద్ధి అయినా ఇలాంటి వాడి బుద్ధి అయినా ఎలా ఉండాలి? సరే, మనకు భగవంతుడు సంపాదించుకునే అవకాశం కాబట్టి మనకు వీలైనంతలో మనం ఇచ్చేద్దాం, పుచ్చుకుందాం, ఇచ్చేద్దాం. మన దగ్గర ఎక్కువ ఊరికి కోట్లు పెరగనవద్దు. ఎక్కడో వచ్చాడో సంతృప్తివాడో గీత గీసుకుని దాన ధర్మాలు, త్యాగము, సేవ మొదలుపెట్ట. అదే సింహ లక్షణం. ఏనుగును చంపి సింహాలను ఏనుగును అలా వదిలేస్తుంది, కుక్కలో నక్కలో ఓడుతుంటే. అదే పులి ఏం చేస్తుందంటే దానికి కక్కుర్తి బుద్ధి వల్ల ఒక లేడీని చంపింది అనుకోండి,
దాన్ని ఈడ్చికెడుతుంది. ఈడ్చికెళ్ళి ఓ చోట పెట్టుకుని తిని ఆ చుట్టూ తిరుగుతుందండి. ఓ గీత గీసినట్టు చేస్తుందండి, ఏదో లక్ష్మణ రేఖ గీసి పెడుతుందండి. తర్వాత మళ్ళీ ఓ గంటకో 2 గంటలకో వస్తుందండి దిక్కుమాలిన బుద్ధి. దానికి భగవంతుడు దాని లక్షణాన్ని బట్టి స్వభావాన్ని బట్టి ఏ శక్తి ఇచ్చాడు అంటే, అది చంపినటువంటి జంతువును మరే జంతువైనా వచ్చి ముట్టుకుంటే దానికి తెలిసిపోతుందండి. అది నక్క ముట్టుకుందా కుక్క ముట్టుకుందా తెలిసిపోతుంది, ఆ వాసన గ్రహిస్తుంది. ఇక్కడికి వచ్చిన జంతువు ఏమిటి, నేను చంపిన లేడీని ముట్టుకున్న జంతువు ఏది అని గ్రహించేది. దానికి ఏమి డిటెక్టివ్ అక్కర్లేదు, మళ్ళీ ఏమో పోలీసు వారిని ఆశ్రయించక్కర, తెలుసుకుంటుందండి. తెలుసుకుని వెళ్ళి ముందు ఈ జంతువులో మిగిలిన మాంసాన్ని తినడం మానేసి తాను చంపిన జంతువును ముట్టుకోవడానికి వచ్చిన కుక్కనో నక్కనో మరో పులినో మరో జంతువునో వెళ్ళి వేటాడే వరకు నిద్రపోతండి. ఇది కక్కుర్తి బుద్ధి. అంటే నేను చంపిన దాన్ని నేనే తినాలి, ఇంకెవరు తినడానికి వీలు లేదు. నేను ఇవాళ కాకపోతే రేపు తింటా, ఫ్రిడ్జ్లో దాచుకుంటా, బ్యాంకులో దాచుకుంటా, ఏళ్ల తరబడి దాచుకుంటా, నా తర్వాత నా కొడుకైనా తినాలి కానీ ఎవరు తినడానికి వీలు లేదు. ఇది కక్కుర్తి పులి బుద్ధి. చంపిన జంతువుని చంపి దానికి కావలసిన ఆహారాన్ని తీసుకుని ఎవరైనా తీసుకొని అని శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక అని హాయిగా కూర్చుని జపం చేసుకోవడం సింహం బుద్ధి. ఎలా ఉండాలో మనం లయన్స్ క్లబ్ సభ్యులం, సింహ సంఘ సభ్యులం తెలుసుకున్నాం, ఎలా బతకాలో నిర్ణయించుకున్నాం. ఊరికే ఏదో కార్యక్రమాలు చేసేసి హడావుడు చేసేసి అయిపోయిందండి మీరు ఈ ప్రెసిడెంట్ అండి వారు ఆ ప్రెసిడెంట్. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? లక్షణాలు మనలో ఉంటే మనం ప్రెసిడెంట్ కాకపోయినా పర్వాలేదు. మీ నిబంధనల ప్రకారం నాకు తెలిసి ఎవరు ఏడాది మించి ప్రెసిడెంట్గా ఉండరు, మళ్ళీ ఇంక ఏడాదికి మారిపోతారు. మరి అస్తమానం రావాలంటే రాలేరు కదా. మరి అయినా దిగినా ప్రెసిడెంటే ఉన్నా ప్రెసిడెంట్. అదేమిటది? మేము కవులం అండి, నేను కావ్యం రాయడం మానేసినా సరే నన్ను కవి అని అంటారు, మాజీ కవి అనరు. కవులకు మాజీ ఉండదు, నాయకులకు మాజీ ఉంటుంది, కానీ మా వృత్తి అది. నన్ను కవినే అంటారు, నేను చనిపోయినా కవినే అంటారు, నన్ను మాజీ కవి అనరు. అలాగా సింహానికి మాజీ సింహం ఉండదండి, సింహమే బతికినంత కాలం. అలాంటి ప్రవృత్తిని మనం అలవాటు చేసుకోవాలి.